నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లిక్కర్ స్కామ్లో వైసీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం ఏదైతే ముందస్తు బెయిల్ని దాఖలు చేశారో దాన్ని హైకోర్టు కొట్టివేసింది. మరి నెక్స్ట్ ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. మరి ఆయనకు నోటీసులు ఇవ్వకపోయినా సరే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళడాన్ని మనం చూసాము. మరి ఈ బెయిల్ ఏదైతే ముందస్తు బెయిల్ ఉందో దాన్ని హైకోర్టు కొట్టివేసింది సార్. మరి ఈ కేసు ఏం జరగబోతుంది? అసలు మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఎట్లా అంటే అసలు ఈయన పేరు లేదు కదండి. అంటే ఎఫ్ఐఆర్లోనే పేరు లేదు, నోటీస్ ఇవ్వటం కాదు, అసలు ఎఫ్ఐఆర్లోనే పేరు లేదు. మరి ఈయన యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వెళ్ళాడు తెలీదు. మామూలుగా ఏం చెప్పాడు అంత ముందర బాగా అన్నీ ఇటువంటి వార్తలు వస్తే ఏం చెప్పాడు, అసలు నాకేం సంబంధం, నా పేరు ఎందుకు తీస్తున్నారు అన్నాడు. మరి నీ పేరు ఎఫ్ఐఆర్లో లేదు, మరి నువ్వు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు వెళ్ళావు అంటే నీకు లిక్కర్ కుంభకోణంతో నీకు సంబంధం ఉన్నట్టు అని మేము భావించవచ్చు కదా. అది పరిస్థితి. ఇక్కడ అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఏంటి లిక్కర్ కుంభకోణంలో అంటే ఇది చాలా పెద్ద పాత్ర. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే లిక్కర్ పాలసీని మార్చాడు. అప్పటి వరకు ఏంటి అంటే ప్రభుత్వం మద్యం షాపుల్ని వేలం వేస్తుంది. వేలం వేస్తే ఆ వేలంలో ఎక్కువ ఇచ్చి పాడుకున్నవాడు లేదా లాటరీలో వచ్చినవాడు ఆ షాపుని నడుపుకుంటాడు. ఆ షాపుని నడుపుకోవటానికి మరి మద్యం బాటిల్స్ కావాలి కదా. అందుకని బ్రెవరీస్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని విస్కీ ఇంత కావాలి, లేకపోతే రమ్ ఇంత కావాలి, లేకపోతే బ్రాందీ ఇంత కావాలి, బీర్ ఇంత కావాలి అని చెప్పి ఆర్డర్ పెట్టుకుంటాడు. ఆ ఆర్డర్ని పంపిస్తారు. అమ్మి డబ్బులు కడతాడు. ముందర కాష్ అండ్ డిపాజిట్ కడతాడు. ఈ కంపెనీ ఇది బ్రూవరీస్ కార్పొరేషన్ ఉంది కదా, ఈ కార్పొరేషన్ వీడికి మద్యం సరఫరా చెయ్యాలి అంటే బ్రూవరీస్ కార్పొరేషన్ ఏం చేయాలి, డిస్టిలరీలు బ్రూవరీలని వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ కావాలి. అయ్యా మాకు ఇదిగో ఎండాకాలం వస్తున్నది, మాకు బీర్ ఇన్ని రేట్లు కావాలి, ఇదిగో విస్కీ ఇంత కావాలి, రమ్ ఇంత కావాలి, అది బ్రాందీ ఇంత కావాలని వాళ్ళు ఈ డిస్టిలరీలు బ్రూవరీలకి ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ ప్రకారం వీళ్ళు తయారు చేసి డిస్టిలరీలు బ్రూవరీస్కి ఇస్తే ఆ డిస్టిలరీ బ్రూవరీలు వైన్ షాపులకి పంపిస్తే వైన్ షాపుల్లో కస్టమర్ కొనుక్కొని తాగుతాడు. ఇది ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆ షాపుల్ని లేపేశాడు. ప్రైవేట్ వాళ్ళు కాదు, గవర్నమెంటే అమ్ముతుంది అన్నాడు. గవర్నమెంట్ షాపులు పెట్టాడు. ఆ గవర్నమెంట్ షాపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పెట్టాడు. నెక్స్ట్ కార్పొరేషన్కి వచ్చాడు. వాసుదేవరెడ్డి అని రైల్వేలో పనిచేస్తాడు, అతన్ని తీసుకొచ్చి ఎండీగా పెట్టాడు. వాస్తవంగా ఏంటంటే బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీ ఐఏఎస్ఎల్కి ఇవ్వాల్సిన పోస్టు, ఇతను ఐఆర్టీఎస్ ఆఫీసరు, అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డిస్టిలరీలు బ్రూవరీలు ఉంటాయి. ఈ డిస్టిలరీలు బ్రూవరీలని అప్పటి వరకు ఉన్న వాళ్ళని ఓనర్లని ఎల్లగొట్టి ఆ డిస్టిలరీలు బ్రూవరీలను స్వాధీనం చేసుకున్నాడు. పేరు వాళ్ళకే ఉంటుంది, కానీ వీళ్ళు డైరెక్టర్లుగా ఎంటర్ అయిపోయి ఆ కార్యకలాపాలన్నీ వీళ్ళు చేస్తారు. ఆ టైపులో ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రోస్ అని 2 వచ్చినాయి. ఈ అంటే చాలా ఉన్నాయి. ఈ రెండిటి గురించి చెప్తా. ఈ ఆదాన్ డిస్టిలరీస్ ఎవరిది అంటే విజయసాయిరెడ్డి అల్లుడిది. ఈ ఎస్పీవై ఆగ్రోస్ ఈ డిస్టిలరీ ఎవరిది అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మేనేజ్ చేస్తున్న కంపెనీ. వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ టేక్ ఓవర్ చేశారు కదా. ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి వీటికి ఆర్డర్లు వెళ్తాయి. వీళ్ళు తయారు చేసి ఇస్తే కార్పొరేషన్ వాళ్ళు అక్కడ అమ్ముతారు. అంటే ఇంత వివరించి ఎందుకు చెప్పాను అంటే తయారు చేసేది జగన్ మనిషే, వాటిని సేకరించేది జగన్ మనిషే, వాటిని రీటైల్ షాపులకి ఇచ్చేది జగన్ మనిషే, రీటైల్ షాపుల్లో ఉండేది జగన్ మనిషే. కుంభకోణమా కాదా?
ఇది జరిగింది. నాకేం సంబంధం, నీకేం సంబంధం లేదు. ఆ విషయం చెప్తారు కదా నీకు, పోలీసులు చెప్తారు. కోర్టు తర్వాత కేసు ఫైల్ అయిన తర్వాత నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత న్యాయస్థానాలు చెప్తాయి. నువ్వే తొందరపడి నాకేం సంబంధం లేదంటే ఎవరైనా అదే చెప్తారు. నాకు సంగతి దొంగ వచ్చి దొంగతనం ఒప్పుకుంటాడా? నాకు సంబంధం లేదని చెప్తాడు. ఇక్కడ అసలు మద్యం కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి పేరు బయటికి రాకముందరే, అంటే పోలీసులకు ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకముందరే కోర్టుకి వెళ్ళాడు. ఆ కోర్టులో ఏం చెప్పాడు? మా నాన్న బాత్రూంలో జారిపడ్డాడండి, కొంచెం చెయ్యి ఇరిగింది, నేను దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పాడు. దగ్గరుండి ఏం చూస్తావు? డైపర్లు మారుస్తావా? ఏం మారుస్తావు? ఎప్పుడైనా ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది ఉంటారు పని మనుషులు? వాళ్ళు చూస్తారా? కొడుకు మిథున్ రెడ్డి వచ్చి చూస్తాడా? ఒకవేళ పడ్డది నిజమైతే, అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కారణం. అంతకుముందు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తానంటే వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ మా తల్లికి ఆపరేషన్ అయింది అని చెప్పాడు కదా, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి. ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ అయింది అన్నాడు. ఒకసారి బెయిల్ ఇచ్చారు, రెండోసారి దొంగ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నాడు. అంటే వీళ్ళకి ఆరోగ్య కారణాలు బెయిల్ కోసం పనికొస్తున్నాయి. అది దురదృష్టకరమైన విషయం. అట్లా చేసిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజున ఇప్పుడు ఆ కుంభకోణంలో నా పాత్ర ఉంది అని ఒప్పుకున్నట్టు అయింది యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళటం ద్వారా. ఇప్పుడు ఈ 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావాలి. ఇక్కడ సిఐడి పోలీసులు కేసు ఇంకా ఫర్దర్గా ముందరికి తీసుకెళ్ళాలి. ఇది అంటే ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు, కానీ ఆ వాసుదేవరెడ్డి బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో అతను అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్గా మారిపోవటం అంటే నేరం ఎట్లా జరిగిందో మొత్తం పూసగుచ్చినట్టు ప్రభుత్వానికి చెప్పాడు, పోలీసులకి చెప్పాడు. సో ఎట్లా జరిగింది ఏంటి అనేది. అంతకు ముందర విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి అనే అతను కింగ్ పిన్ను, మొత్తం డబ్బులన్నీ అతనే కలెక్ట్ చేశాడు, అది ఇదని చెప్పాడు. అంటే ఒక్కొక్క దొంగ వచ్చి పక్క దొంగ పేరు బయట పెడుతూ ఉన్నాడు. ఇది జరుగుతున్నది. ఇందులో ఇప్పుడు పోలీసులు కూడా, సిఐడి పోలీసులు కూడా యాక్టివ్గా ఉండాలి. యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది కాబట్టి తక్షణమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మిథున్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఎంపీ కదా. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ఎంపీ రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టారు. మరి అప్పుడు ఆయన ఎంపీ అని ఎవడన్నా కనీసం జాలి చూపాడా జగన్మోహన్ రెడ్డి? అందుకని ఎంపీ అంటే ఇష్టం వచ్చినట్టు నేరాలు చేసుకోమని కాదు కదా మిథున్ రెడ్డి. అందుకని నువ్వు ఎంపీ అయినా సరే, నువ్వు ఎవడైనా సరే, దేవుడైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. అది మన చట్టం, అది మన రాజ్యాంగం. అందుకని ఇప్పుడు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలర్ట్గా ఉండి ఎంపీ మిథున్ రెడ్డి నాకు పార్లమెంట్ ఉంది, మా నాన్న బాత్రూంలో పడ్డాడు, ఇటువంటి సాకులు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ వినకుండా అరెస్ట్ చేసేస్తే ఇప్పుడు కేసు ముందరికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. కేసు ముందరికి ఆల్రెడీ వాసుదేవరెడ్డి చెప్పాడు. ఆల్రెడీ ఆ ప్రభుత్వం దగ్గర, పోలీసుల దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎఫ్ఐఆర్లో చేర్చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. సార్, మీరేమో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారని చెప్తున్నారు, కానీ సాక్షి, జగన్ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా బెదిరించి భయపెట్టి వాసుదేవరెడ్డితో వాంగ్మూలం తీసుకున్నారని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు సార్? అవును, సాక్షి పేపర్ని కూడా మరి బెదిరించి వార్తలు రాయించలేక వదిలేస్తున్నారా? సాక్షి పేపర్ని బెదిరించి భయపెట్టి వార్తలు రాయించలేక వదిలేసుకుంటున్నారా? ఇటువంటి పిచ్చి ఆరోపణలు ఇవన్నీ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎట్లా అంటే అందరూ నీలాగా ఉండరు కదా. నువ్వు టీవీలు ఆపించావు, పేపర్లు బంద్ చేయించావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి.
ఇక్కడ బెదిరించటం, వీళ్ళందరినీ లొంగ తీసుకోవటం ఇదే పనే, ఇంక వేరే పనేం లేదా? ఇక్కడ వాసుదేవరెడ్డి మొదటి నుంచి కూడా అప్రూవర్గా మారతానని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో. వాసుదేవరెడ్డికి ఎందుకు అంటే చాలా ఆస్తులు కొన్నాడు. అంటే 100 రూపాయలు అక్రమ ఆదాయం వచ్చిందనుకో, జగన్మోహన్ రెడ్డికి ఒక 90 రూపాయలు ఇచ్చినా కానీ ఓ 10 రూపాయలు నొక్కేస్తాడు కదా, ఎవడైనా సహజంగా నొక్కుతాడు కదా. వాసుదేవరెడ్డి కూడా అట్టగే నొక్కాడు. అట్లా నొక్కిన తర్వాత చాలా బంగారంగా ఉన్నాడు వాళ్ళ ఆవిడ పేరు మీద. తర్వాత వరంగల్ దగ్గర చాలా ల్యాండ్స్ కొన్నాడు, అక్కడెక్కడో ఈస్ట్ గోదావరిలో కూడా కొన్నట్ట. అవన్నీ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈ వాసుదేవరెడ్డి మొదటి నుంచి చెప్తున్నాడు, నేను అప్రూవర్గా మారుతాను సార్, నన్ను అరెస్ట్ చేయమాకండి అని చాలా శతవిధాల ప్రయత్నం చేశాడు. చివరికి అరెస్ట్ చేశారు అనుకోండి. చెప్తున్న విషయం అంటే అప్రూవర్గా మారింది ఇవాళ, కానీ నేను అప్రూవర్గా మారుతాను అని ఆయన గత 6 నెలలు 8 నెలల నుంచి చెప్తూనే ఉన్నాడు పోలీసులకి. అందుకని ఈ రోజున కొత్తగా అప్రూవర్గా మారటం కాదు. వాసుదేవరెడ్డి ఎప్పుడో అప్రూవర్గా మారాడు. జగన్మోహన్ రెడ్డి జాతకం కూడా వాసుదేవరెడ్డి బయట పెట్టి ఉంటాడు. తాడేపల్లి లేకపోతే యలహంక ప్యాలెస్లకి ఎట్లా డబ్బులు వెళ్ళినయ్యో కూడా వాసుదేవరెడ్డి పోలీసులకి చెప్పి ఉంటాడు. అందువల్ల పెద్ద కంగారు పడద్దు. సాక్షి మీడియాలో జర్నలిస్టులు వాళ్ళందరూ ఏదో ఆ పైనుంచి చెప్పారు కదా అని ఏదో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాస్తే అది చదవటానికి నమ్మటానికి ఎవడూ సిద్ధంగా లేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్లన్నీ వాసుదేవరెడ్డి ఆల్రెడీ చెప్పి ఉంటాడు. అందుకని జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి. మరి మిథున్ రెడ్డి గురించే కాదు, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా వాసుదేవరెడ్డి ఆల్రెడీ పోలీసులకి చెప్పి ఉంటారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.